నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాముల కోసం ఏపీలో కూడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. అమరజీవి ఆత్మార్పణ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు వెల్లడి. సింహాచలం భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో సంప్రదింపులు జరిపామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీచ్ రోడ్ లో కోలాహలంగా నేవీ మార్దాన్. వివిధ దేశాల నుంచి 15,000 మంది రన్నర్స్ పాల్గొనడం విశేషమన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట. కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్. సంకల్పం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఏకైక వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అన్నారు. ఆయన పేరుతోనే రాష్ట్రంలో త్వరలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని నిర్వహించారు. తొలుత వారి విగ్రహాలను అర్పించారు. ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి, ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి, ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేర్చిన ధీశాలి అమరజీవి, ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి, పొట్టి శ్రీరాములు గారికి, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి ఈరోజు. అనేక సంస్థానాలను ఏకీకృతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తే బాగుండేదని చెప్పారు. ఆయన సేవలకు గుర్తుగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రాంతంగా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు. మనకు ఓసారి చాలా బాధ వేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా కడానాన్ని 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. కానీ ఈరోజు ఇంకొక రోజు, ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి
ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చినవాడు 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే. ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించింది, అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో తక్కువ చోట్ల దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింహాచలం భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చురుగ్గా ముందుకు కదులుతుంది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో కూడా చర్చలు జరిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ఆనం వెల్లడించారు. సింహాచలం భూ సమస్యపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, పంచకర్ల రమేష్ బాబులు పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చించారు. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో కూడా సమావేశమయ్యారు. సింహాచలంలో 420 ఎకరాల దేవస్థానం భూములను 12,149 కుటుంబాలు ఆక్రమించుకుని జీవిస్తున్నాయి. ఈ స్థలాల్లో వాళ్ళు ఇళ్లతో పాటు భవనాలను కూడా నిర్మించుకున్నారు. ఎమ్మెల్యేల విన్నతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం విజయనగరం వెళ్లి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో సంప్రదింపులు జరిపారు. అనంతరం సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానానికి చెందిన 420 ఎకరాల్లో సుమారు 12,149 మంది కుటుంబీకులు ఉన్నారని మంత్రి ఆనం చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే దేవస్థానానికి ఆ భూమిని కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చూపించాల్సి ఉందన్నారు. వేల కోట్ల రూపాయలయ్యే ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని, త్వరలోనే బాధితులకు స్వాంతన చేకూరేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించడం, ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అడిగినటువంటి శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడి గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. సమీక్షలు జరిగాయి. చాలా విషయాలు ఆనాడు మరి వీటి సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరడం, అలాగే శాసనసభాపతి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది. వీరితో పాటు గతంలోనే దీని మీద అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. దీనికి ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి
ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఆ కార్యక్రమం మీదనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారితో ఈ సమస్య పట్ల ఒక ఆలోచనతో మీరు వెళ్ళి కలవండి, వారితో మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ ఉదయం అశోక్ గజపతి రాజు గారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి, మీరు కూడా ఈ ఆలయ పాలక వర్గంకి సంబంధించినటువంటి పెద్దలు మీరు కూడా దీన్ని సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పి వారిని దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమించుకున్న వారికి లాభం చేకూర్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మారథాన్ను విశాఖ జిల్లాలో నిర్వహించారు. మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి రన్నర్స్ పాల్గొన్నారు. 5K, 10K, 21K, 42K మారథాన్లో నిర్వహించారు. వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ కోలాహలంగా మారింది. వైజాగ్ నేవీ మారథాన్కు విశేషమైన స్పందన లభించింది. నేవీ అధికారులతో పాటు కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాగ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళీమాత టెంపుల్ వద్ద ఈ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. వేలాది మంది రన్నర్స్ మారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలతో రన్నర్స్తో విశాఖ బీచ్ జనసంద్రంగా మారింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నేవీ మారథాన్ను నిర్వహించింది. అతిపెద్ద మారథాన్ను ఇక్కడ నిర్వహించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. సుమారు 15,000 మంది రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం విశేషమన్నారు. మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక మారథాన్ నిర్వహించామని చెప్పారు. మన దేశంతో పాటు 8 దేశాల నుంచి రన్నర్స్ పాల్గొన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల విశాఖ టూరిజానికి ఫెసిలిటీస్, సముద్రం తీరం గురించి తెలియజేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మ్యారథాన్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవీ వాళ్ళు ఒక ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది దాకా రన్నర్స్ రిజిస్టర్ చేసుకొని పాల్గొనడం జరుగుతున్నది. నేవీ వాళ్ళు ఒక సహకారంతో 5K, 10K, 21K, 42K డిస్టెన్స్ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ప్రత్యేకమైన మహిళలు పాల్గొనే మ్యారథాన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే దివ్యాంగజన్ పిల్లలకు పాల్గొనే మ్యారథాన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఒక అభివృద్ధికి, అదేవిధంగా విశాఖపట్నం ఉన్న టూరిజంని ప్రమోట్ చేయడానికి ఒక అవకాశం. సిటీలో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీస్ని ప్రజలకు తీసుకువెళ్ళే విధంగా ఇండియన్ నేవీ మరియు జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా FOCNC ఈస్టర్న్ నేవల్ కమాండ్ శ్రీ రాజేష్ పెందర్కర్ గారికి, అదేవిధంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ షమీర్ గారికి, GVMC కమిషనర్ సంపత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఒక చొరవతో, ప్లానింగ్తో ఇంత పెద్ద ఒక మ్యారథాన్ ఈవెంట్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నది. మన దేశమే కాకుండా దాదాపు 8-9 దేశాల నుంచి కూడా రన్నర్స్ పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ నేవల్ కమాండెంట్ రాజేష్ పెంధార్కర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగర వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్రీడా విధానాన్ని ప్రకటించడం హర్షణీయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అక్కేపాలెం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రిన్సిపల్ సైంటిస్ట్ మేకల లక్ష్మీప్రసాద్తో కలిసి ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఛాంపియన్షిప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 500 మంది కరాటే క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే 7 కోట్లు, ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి 4 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమన్నారు. కేంద్రం కూడా ఖేల్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి కరాటేలో బహుమతులు పొందాలని ఆయన క్రీడాకారులను కోరారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని నిర్వాహకులు పోలా ప్రతాప్, సతీష్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కరాటే క్రీడాకారులు నిర్వహించిన విన్యాసాలు అందరినీ అలరించాయి. విస్తృతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందుతుంది. మనపై మనకి ఒక భద్రతా భావం, మనపై మనకు ఒక ఆత్మ శక్తి అన్నది కలుగుతుంది. సారథి గారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది కరాటే రంగంలో మరి అనేక మందిని బ్లాక్ బెల్ట్లుగా తయారు చేసినటువంటి అనుభవం ఆయనకున్నది. వారు ఇచ్చినటువంటి ఆయన చేతుల మీదుగా ఆయన రచించినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఈ సందర్భంలో మనం రిలీజ్ చేయటం సంతోషం. తప్పనిసరిగా అందరూ దీన్ని చదవాలి అని చెప్పి, ఎందుకంటే శిక్షణ ఇచ్చినటువంటి ఒక కరాటే యోధుడిగా ఇటువంటి వారు ఇచ్చిన సందేశాన్ని మాబోటి వారి కంటే కూడా దీన్ని గట్టిగా పరిగణించాలి. ఎందుకంటే వారికి స్వంత అనుభవంతో చేసినటువంటిది ఇది. జరుగుతూ ఉంది. ఆయన పేరున చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఛాంపియన్షిప్ మరిన్ని జరగాలని, నేషనల్ వైడ్ ఇంకా ఇది అన్ని రాష్ట్రాలకి ఇది విస్తరించాలని, ఎంతో మందికి ఉపయోగపడాలని ఎంతో కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, మీకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. అండ్ వేదికను ఆలోచించిన ప్రజలందరికీ ఇలా వచ్చి ఎంకరేజ్ చేసినందుకు మరొకమారు ధన్యవాదాలు చెప్పి 31 తేదీ మే 31 అండ్ జూన్ 1 తేదీ సో ఇలా ఫెడరేషన్ కప్ ఈ విధంగా మనం కరాటేని ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం టోటల్ ఇండియా వైడ్ మనము డెవలప్మెంట్ చేసుకుంటూ మన వైజాగ్ని కరాటే హబ్గా మార్చాలని చెప్పని, అందులో ఈ మెయిన్ పార్ట్గా తీసుకొని దీన్ని ఒక ఛాలెంజ్ని తీసుకొని చేస్తున్నటువంటి మన సతీష్ కుమార్ గారిని మన కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అభినందిస్తున్నామండి. మీరు చూస్తారు ఇప్పుడు ఒరిస్సా, గుజరాత్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇలా స్టేట్స్ నుంచి కూడా వివిధ స్టేట్స్ నుంచి కూడా వచ్చి సుమారు 500 మంది ఈరోజు పాల్గొనడం జరిగింది. సో దీనికి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు కోలా ప్రతాప్ గారు వారి పూర్తి సహాయ సహకారాలతో ప్రకృతి వనరులను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ చిరంజీవి చౌదరి కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంస్థల ఆధ్వర్యంలో ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న మేళాలో ఆయన పాల్గొన్నారు. మిద్దె తోటల పెంపకం గురించి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. నగరంలో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. 4 రోజుల పాటు ప్రకృతి ఆధారిత పంటల మేళాను ఆదరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర థీమెటిక్ లీడర్ బి ప్రభాకర్ తమ సంస్థ ఆధ్వర్యంలో రైతులు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. భారత్ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమార్ స్వామి, విశాఖ ఫారెస్ట్ కన్జర్వేటర్ దివాన్ మైదీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, అదేవిధంగా రైతు సాధికార సంస్థ, ప్రభుత్వం యొక్క సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి ఏకైక లక్ష్యంతో ఏదైనప్పటికీ ఉత్తరాంధ్ర ఆరోగ్య ఉత్తరాంధ్రగా మారాలి అని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆత్మహత్యలు లేనటువంటి యొక్క రైతాంగ సమాజం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో, ఆర్గానిక్ ఎగ్జిబిషన్లో ప్రధానంగా ఏంటంటే
సిటీలో ఉన్నటువంటి యొక్క కన్జ్యూమర్ యొక్క అవేర్నెస్ తీసుకురావటానికి, అంటే పురుగు మందులతో ఉన్నటువంటి యొక్క పదార్థాన్ని స్వీకరించవద్దు, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మనం ఏకైక లక్ష్యం ఏమిటంటే ఈ విశాఖపట్నం సిటీలో హాస్పిటల్స్ వీధి అనేటువంటిది, హాస్పిటల్స్ అనేది లేకుండా చేయాలి, కేవలం అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇది ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇందులో చాలా 3 రోజులుగా అనేక విషయాల మీద చర్చలు జరిగాయి. ఇది ఇవాళ ఆఖరి రోజు, 4వ రోజు, ఇది ముగింపు రోజు. ఇవాళనే మిద్దె తోట రైతుల పండుగ. అంటే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాం, ఎవరైతే సిటీలో ఉన్నవాళ్ళు మీ కూరగాయలు మీరే పండించుకోండి అని చెప్పి దీన్ని మనం తీసుకొచ్చాం. ఆ రకంగా మిద్దె తోట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పండుగ ఇవాళ ఆఖరి రోజు. దీన్ని పండుగతోటి ముగింపు జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా చేయవలసిందిగా ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆఖరి రోజుగా మీరు అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గాజువాకలో అట్టహాసంగా కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ఈ షోరూంను ప్రారంభించారు. ఏపీలో మొదటి ఎక్స్క్లూజివ్ షోరూంను గాజువాకలో ప్రారంభించామని హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు ఎండీలు ఘనశ్యామ్ డోలాకియా పరాక్షాలు తెలిపారు. భారతదేశంలో కృష్ణా డైమండ్ జ్యువెలరీకి 60 ప్రత్యేక షోరూంలు ఉన్నాయి. ఏపీలో మొదటి ఎక్స్క్లూజివ్ షోరూంను గాజువాకలో ప్రారంభించారు. మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు ఇస్తున్నామని, బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 15% తగ్గింపు అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రతి కొనుగోలు సందర్భంగా తాము ఒక మొక్క నాటుతామని చెప్పారు. ఈసారి మీకోసం కొనుగోలు చేయండి, కారును గెలుచుకోండి అనే నినాదంతో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. కొనుగోలుదారులు 100కు పైగా కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గాజువాకలో ఇటువంటి షోరూంను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. తాము అసమానమైన డిజైన్లు, నైపుణ్యాన్ని అందిస్తామని కృష్ణా ఫ్రాంచైజ్ పార్ట్నర్ కొత్తపల్లి రాంబాబు అండ్ బ్రదర్స్ చెప్పారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కృష్ణా గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ని ప్రారంభించడం జరిగిందండి. దీని అధినేత అయినటువంటి ఘనశ్యామ్ డోలాకియా వారు బాంబేలో బేస్డ్. వీళ్ళకి సుమారు 120 దేశాల్లో షోరూమ్స్ ఉన్నాయి. ఇది ఒక చైన్ ఆఫ్ గోల్డ్ బిజినెస్ అండి ఇది. కనుక ఈరోజు గాజువాక్కి మరి మన వాస్తవ్యులైనటువంటి దామోదరావు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిపి వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ వీళ్ళందరూ కలిపి మరి ఈ షోరూమ్ పెట్టడం జరిగిందండి. ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. కనుక మా గాజువాకలో బాగా పొటెన్షియల్ ఉంది. నేనే వైజాగ్లో చెన్నై సిల్క్ వాళ్ళు ఓపెన్ చేశారు, ఇంకో షోరూమ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. కనుక ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉన్నటువంటిది. చాలా సంతోషం. కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. మరెన్నో షోరూమ్లు పెట్టాలని, అలాగే ఇలాగ షోరూమ్లు వచ్చాయంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. కొనుక్కోవచ్చు జనాలు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా వైట్లోనే జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే విత్ బిల్లే జరుగుతుంది. అందరికీ అందుబాటులో ధరలు మాత్రం ఉంటాయి. ఇది మామూలుగా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ అందరూ వ్యూయర్స్ అందరూ కూడా చూసి కంపెనీ తాలూకు పెర్ఫార్మెన్స్, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళ తాలూకా మెటీరియల్ ప్రొడక్షన్, సేల్స్ అన్ని గమనిస్తే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతాయి. तो बीच वाले बाकी तो हमारा 2-3 जगह पे मैडम ने फ्रेंचाइज लिया हुआ है और अच्छे से चला रहे, क्योंकि आप लोग पहनते तभी तो हमारा घर चलता है गोल्ड और डायमंड का. तो आप लोग जो बेहतर चला सकते हैं तो आगे जाके वो भी प्लान हो सकता है. हमारा लक्ष्य भी बहुत बड़ा है, हर घर कृष्णा, हर घर पे पहुंचने का है. और उसके हिसाब से कृष्णा का यूनिट तो बहुत है, पर मैं एक एग्जाम्पल बताऊं. जो कृष्णा की जो प्राइस है 5000 में डायमंड का, रियल डायमंड का हम पेंडेंट दे रहे हैं. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నేవీ డే సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గాజువాక బీసీ రోడ్లో జరిగిన కార్యక్రమంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ఒక యజ్ఞం లాంటిదని రక్తదాన ప్రచారకర్త వినోద్ భాలు అన్నారు. ఎన్జీఓలకు తామెప్పుడు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్దాల అప్పారావు, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాగారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి రక్తదాతకి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున, అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున, అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున ముందుగా కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సాధారణంగా రక్తదాన శిబిరాలు అందరూ నిర్వహించడం సర్వసాధారణం.
కానీ ఈ రక్తదాన శిబిరానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 నెలలుగా ఏదో అయ్యప్పమాల దీక్ష చేసినట్టు ఏఎన్ఆర్ అలాగే ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్ర బృందం అంతా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా, ఎన్నో అవేర్నెస్ వీడియోల ద్వారా, అలాగే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో ఒక బలమైన ముద్రని వాళ్ళు ఒక అవేర్నెస్ ని ఈ కార్యక్రమం ద్వారా తీసుకురావడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకే 300 యూనిట్లకు పైగా ముందుకు వచ్చి రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. తరానికి వారిది రక్తం తరతరాలు నిలిచిపోయేదే మానవత్వం, దానికి సంకేతమే ఈరోజు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరం. ఈ కార్యక్రమాలు ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్న ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కి, అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్ర బృందం అందరికీ, అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్ కి, అన్ని ఎన్జిఓస్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గ్రాండ్ గా సక్సెస్ అయింది. ఆర్థిక పరంగా ఏబిసి స్వరూప్ గారు, సురేష్ రాజు గారు, ఈ బ్యానర్ మీద ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రముఖులు హెల్ప్ చేస్తేనే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా సక్సెస్ అయింది. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లప్పుడూ వీరందరూ సపోర్ట్ మాకు ఉండి ఇంకా ఎంతో మందికి సర్వీస్ చేయాలని, రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదనే సంకల్పంతో ఈరోజు ఇంత భారీ ఎత్తు క్యాంపును చేయడానికి కారణం జరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి ఒకే వ్యక్తి, మేము ఎవరి దగ్గర అడగలేదు, అతనే మేము క్యాంపు చేయమని కూడా ఏ రోజు మమ్మల్ని అడగలేదు. కానీ ఒక మెసేజ్ పెడితే సర్వీస్ చేయడమే తప్ప ఏ రోజు తమ్ముడు నువ్వు చేయరా బాగా చేయగలను కూడా ఏ రోజు అతను చెప్పలేదు. సర్వీస్ అందించడమే నాకు మనసులో కల్పించి మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. నేను ఇవ్వడమే కాకుండా 10 మందితో ఇప్పించాలని సంకల్పంతోనే ఈ క్యాంప్ ఇంత గ్రాండ్గా చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ పేరు పేరున. విశాఖ పోర్ట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతమైంది. సాలిగ్రాంపురం పోర్ట్స్ పాఠశాలలో ఆదివారం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సమ్మేళనంలో 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎన్ఎన్ఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సాలిగ్రామపురం పోర్ట్ స్కూల్ నుంచి జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్ కు వెళ్లడాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖంగా ప్రస్తావించారు. 2024 ఒలింపిక్స్ లో దేశానికి గర్వంగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నాటి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. స్కూల్ ఆవిర్భవించిన 1969 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులందరూ హాజరయ్యారు. అప్పట్లో పనిచేసిన 45 మంది ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. విశాఖపట్నం పోర్ట్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాలిగ్రాంపురం పోర్ట్ స్కూల్లో మొదటి బ్యాచ్ 1982లో మొదలైతే 2020 వరకు ఉన్న బ్యాచ్లందరినీ పిలిచాము. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారందరినీ సత్కరించుకున్నాం. ముఖ్యంగా ఈ స్కూలు అత్యంత ప్రాముఖ్యమైన స్కూలు. ఈ స్కూల్ ఒక ఒలింపియన్ అందించింది, జ్యోతి ఎర్రాజీ. లాస్ట్ మనకి పారిస్ ఒలింపిక్స్ లో 2024 పాల్గొన్నటువంటి జ్యోతి ఎర్రాజీ మా స్కూల్ నుంచి వెళ్ళింది. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అయ్యారు. అదేవిధంగా బిజినెస్ పరంగా పైకి వెళ్ళిన వారు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలు, సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించాము. చక్కగా ఈ కార్యక్రమంలో అన్ని బ్యాచ్ల విద్యార్థులు పాల్గొని వారి యొక్క జ్ఞాపకాలను మధుర చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పోర్ట్ స్కూల్ సాలిగ్రాంపురం అనేది వచ్చే ఏడాదికి ఉండదు. అంటే 2025 నాటికి ఈ స్కూల్ ఉండదు. కాబట్టి విస్తృత స్థాయిగా మేనేజ్మెంట్ అనుమతితో ఇక్కడ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖ గోపాలపట్నంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ షాపింగ్ మాల్ పునః ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నూతన హంగులతో రూపుదిద్దుకున్న సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ హీరోయిన్ సంయుక్త మీనన్ లాంఛనంగా ప్రారంభించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. అభిమానులతో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు, యువ నాయకుడు మౌర్య సింహ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అతి తక్కువ ధరలున్న వేలాది రకాల డిజైన్లు ఉన్న ఏకైక షోరూం సిఎంఆర్ షాపింగ్ మాల్ అని అన్నారు. ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ఆదర్శనీయులన్నారు. అనంతరం సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు.
తమ షోరూంలలో అందరికీ అందుబాటు ధరల్లో లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘవి సురేష్ కుమార్ జైన్, పి సత్యనారాయణ రాజు, మార్కెటింగ్ మేనేజర్ ఫనీ, సంస్థ ప్రతినిధి మాడా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోపాలపట్నంలో సిఎంఆర్ బ్రాండ్ ఇంకొక రీలాంచ్ నా చేతిలోనే జరిగింది. చాలా ఆనందకరంగా ఉంది. సిఎంఆర్ అంటే ఒక ప్రజలకి చాలా ఫేవరెట్ బ్రాండ్ అన్నమాట. ఎందుకంటే దే గెట్ అన్ని వెరైటీస్లు, అన్ని రకాల డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ షాప్లోని. అండ్ సార్ చెప్పినట్టు మన గోల్డ్ బ్రాండ్ గోల్డ్ సెపరేట్గా పెట్టి ఇప్పుడు 5 ఫ్లోర్స్లో ఇప్పుడు జస్ట్ క్లోతింగ్ స్టోర్. సో ఇప్పుడు మంచి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అందరు వచ్చేసి ఇక్కడే సిఎంఆర్లోనే షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సిఎంఆర్ గోపాలపట్నం ఓపెన్ 15 సంవత్సరాలు అయింది. ఇది రెనోవేషన్ చేసాం. 15 సంవత్సరాల తర్వాత ఇది కొద్దిగా గోల్డ్ షాప్ గోపాలపట్నంలో మేము వేరే పెట్టాం. ఇదంతా రెనోవేషన్ చేసాం. ఇక్కడ మనకి 2 డబుల్ పార్కింగ్ ఉన్నది. గోపాలపట్నంలో 15 సంవత్సరాల కిందట ఇంత ఆలోచించి కన్స్ట్రక్ట్ చేసిన సురేష్ గారు అలాగే మన రాజు గారు ఏంటంటే డబుల్ పార్కింగు, బిల్డింగు అంతా వైడ్గా చేసాం. కానీ ఇక్కడ గోల్డ్ బాగా మనకి కన్జెస్ట్ అయిపోవడం వల్ల మేము గోల్డ్ షాప్ సపరేట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా రెనోవేషన్ చేసాం షోరూమ్ అంతాని. ఇప్పుడు విశాలమైన పార్కింగు, అలాగే షోరూమ్, అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్ పెట్టడం జరిగింది. దానికి ఇప్పుడు మా సురేష్ గారు అలాగే గణబాబు గారి అబ్బాయి రాజు గారు, సంయుక్త మేము అంతా కలిసి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాముల కోసం ఏపీలో కూడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. అమరజీవి ఆత్మార్పణ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు వెల్లడి. సింహాచలం భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో సంప్రదింపులు జరిపామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీచ్ రోడ్ లో కోలాహలంగా నేవీ మార్దాన్. వివిధ దేశాల నుంచి 15,000 మంది రన్నర్స్ పాల్గొనడం విశేషమన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట. కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.